మెజారిటీ మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన మేధావులందరూ చెప్తున్నా 100% కట్టుబడి ఉంటే మేధావులు రమ్మని చర్చకు. మాలల్లో 99% ఎదిగిన మేధావులను చెప్పబడుతున్నారు కదా, ఎందుకు మూలకు కూర్చున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఓపెన్గా రా, ఎస్ ఆర్ నో. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడు, వ్యతిరేకమైతే వ్యతిరేకంగా డైరెక్ట్ రోడ్డు మీదకి రా. ఇంటర్నల్ మీటింగ్లు ఎందుకు? ఇంటర్నల్గా ప్రోత్సహించడాలు ఎందుకు? బయటికి రా. మాలల్లో మానవాదుల సంఖ్య ఎక్కువన్నది, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో. మాల ప్రజలందరినీ నేను అభినందిస్తా, మాల ప్రజల కోసం నేను పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? ఎవరి జనాభా ఎంత వాళ్ళ వాటా రావాలి. నువ్వు మాలలో కలిసి ఉంటావా, మాదిగలు కలిసి ఉంటావా, అది మీ ఇష్టం. కలిసి ఉండకపోయినా ఎవరి ఇష్టమైన వాళ్ళదే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా. నేను చెప్తున్నా, నా మాదిగల జనాభా ఎంతో నా మాదిగల జనాభా వాటా అంతా రావాలి, అంతే. నేను ఎక్కువ కోరుకోను, తక్కువ వస్తే అంగీకరించాను. నష్టం ఎవరికో చెప్పండిగా. నా మాలల జనాభా 10% ఉన్నదనుకోండి, నేను 11 కోరుకోను. నేను 11 కోరుకుంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. నేను 9కి అంగీకరించాను. నా జాతి వాటా నేను ఎందుకు తగ్గించుకుంటా? ఇక ఉపకులాలంటవా, ఏ కులమైనా స్వతంత్రమైంది బ్రదర్, ఏ కులమైనా స్వతంత్రమైంది. దళితులందరి సామాజిక స్థితిగతులు, సాంఘిక స్థితిగతులు లేవు. అంబేద్కరే చెప్పిండు విశ్లేషించి, ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ అని. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే అందరు సమానం కాదు కదా, ప్రతి కులం ఇంకో కులంతో సమానం కాదు కదా. అంబేద్కర్ కూడా దళితులందరినీ సమానం అని చెప్పిండా? దళితులందరూ సమానం అని చెప్పిండా? ఇది అంబేద్కర్ పుస్తకం. అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిది? అంబేద్కర్ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఏంటిది? నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో చనిపోను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? దానికోసమే మతం మార్చుకున్నాడు కదా. దానికోసం బౌద్ధ మతం తీసుకున్నాడు కదా. బౌద్ధ మతం తీసుకోవడానికి, హిందూ మతం నుంచి దూరం కావడానికి 10 కారణాలు చెప్పిండు. నేను చిన్నప్పుడు గిట్లా అవమానం పడ్డా, గట్లా అవమానం పడ్డా, మా కులం అవమానం పడ్డది, అందరూ అవమానం పడ్డారు. ఈ అవమానించడానికి కారణం ఈ వ్యవస్థే కాబట్టి నేను అందులో ఉండలేను అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. బ్రదర్, అంబేద్కరే కదా. ఓకే, ఇక్కడ 59 కులాలు ఉన్నట్టుగానే అక్కడ 59 కులాలు ఉన్నాయి అనుకుందాం. 59 దళిత కులాలతో మీటింగ్ పెట్టలే అంబేద్కర్, వాళ్ళ సొంత కులంతోటే పెట్టిండు. అంబేద్కరు 59 కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే. ఆయన సొంత కులం ఏంటిది? మహర్. మహర్ అంటే అక్కడ మాదిగ కాదు, డైరెక్ట్ మాదిగ పేరుతో ఉన్నోళ్ళు ఉన్నారు. మాదిగ వృత్తికి సంబంధించిన మాతంగులు, మాంగులు కూడా ఉంటారు. ఎవరు? అక్కడ అంటే చర్మం వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత మార్పిడి చేసుకునే సమయంలో ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ సందేశాన్ని వినిపిస్తా చూడండి. ఆ మీటింగ్లో మహర్ల మీటింగ్ పెడతాడు. కేవలం మహర్ కులస్తులతోనే సభ ఎందుకు ఆయన వేసుకుంటాడు. మళ్ళా ప్రశ్న ఏమో వేసుకుంటాడు, సమాజం నుంచి ఆయనకి ప్రశ్న ఎదురవుతుందని. నువ్వు దళితులందరి కోసం పోరాటం చేస్తానని నాకు చెప్పావు కదా, మరి దళితులందరి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఎవరైనా అంటారని చెప్పి మహర్ కులస్తులతోటే మీటింగ్ పెట్టుకుంటాడు. అతను తన సొంత కులస్తులతో పెట్టుకుంటాడు. ఆయన అంటాడు, ఈ సమావేశానికి కేవలం మహర్ కులస్తులని ఎందుకు పిలిచారని ఎవరైనా ప్రశ్నించవచ్చు అన్నాడా లేదా? అవి కంటిన్యూషన్లో అన్నీ చదవ. నేను ఇంకో విషయం చదువుతాను. మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి అన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. ఎవరి జీవితాలు? దళితులందరి జీవితాలు కాదు, మహర్ల జీవితాలు. అంబేద్కర్ మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. మన భవిష్యత్ జీవన గమనాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? ఈ సమస్యను ఏ కులానికి ఆ కులం విడిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అన్ని రకాలుగా అంటరాని వాళ్ళందరినీ పిలవకపోవడానికి కారణం ఇదొకటి అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే అక్కడున్న 59 కులాలందరినీ పిలిచి మనం మతం మార్చుకుందామని చెప్పలే. ఆయన సొంత కులస్తులను పిలిచే మతం మార్చుకుందామని చెప్పాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి? నేను మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగల కోసం కొట్లాడతా, ఇంకేదన్నా ఉపకులానికి అన్యాయం జరిగినా వాళ్ళ కోసం కొట్లాడతా, మాలలకు అన్యాయం జరిగిన చోట మాలలకు కూడా కోసం కొట్లాడతా. గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు అందరికంటే ముందు బంధుకు పిలిపించింది ఎంఆర్పిఎస్. ఓకే, శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు ఏది సబితా ఇంద్రారెడ్డి గారు కొడుకులు ఎల్బీ నగర్లో దాడి చేసినప్పుడు, మంత్రిగుండ దాడి చేసినప్పుడు శంకర్రావుకు అండగా నిలబడి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగిస్తే ఆయనను అకారణంగా మంత్రివర్గం తొలగించడం తప్పని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్.
శంకర్రావు అది మన చందర్రావును హరీష్ రావు ఢిల్లీలో ఏపీ భవన్లో కొడితే హరీష్ రావు తప్పు చేసినామని చెప్పి చంద్రరావు కండగున్నది బలమైన ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఆనాడు మెదకులో ఒక మాలబిడ్డను తమ్ముని చంపిన, లేదా జగిత్యాల్లో మాలబిడ్డల్ని బూటక ఎన్కౌంటర్లు చేసిన, ఆ బూటక ఎన్కౌంటర్లు ఖండిస్తూ వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్నది ఎంఆర్పిఎస్. మన జహీరాబాద్ నుంచి గెలిచి మంత్రి అయిన గీతారెడ్డి గారిని మన కోదండరామరు గారు అవమానిస్తే కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుంది, గీతమ్మకు కర్రగాచి వాత పెడితే తెలంగాణ వస్తుందని చెప్పి ప్రకటన చేసిన కోదండరాంకు వ్యతిరేకంగా పోవటం చేసి కోదండరాం ద్వారా ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష కోదండరాం ద్వారా క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పిఎస్. కారంచెడు చుండూరు ఘటన తర్వాత లక్ష్మీపేట శ్రీకాకుళం లక్ష్మీపేట ఘటన చాలా కీలక ఘోరమైన ఘటన. అట్లాంటి ఘోరమైన ఘటనకు నాయకత్వం వహించింది, దళితులందరి కోసం మాలలందరి కోసం అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. అదే సమయంలో ఇక్కడ మీరు అందరూ చూడండి, మనకు మిర్యాలగూడలో ఒక తమ్ముడు చంపబడ్డాడు, ప్రణయ్ దారుణమైన హత్య జరిగితే దానికి నిరసనగా రోడ్డెక్కింది, ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. నేను అన్యాయం జరిగింది ఎవరికైనా వాళ్ళ పక్షం నిలబడతా, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిన కాడ బ్రాహ్మణుల కోసం నిలబడ్డా. ఎక్కడా మోహన్ బాబు గారు కొడుకు ఏదో సినిమా తీస్తే ఆ సినిమాకు వ్యతిరేకంగా మాకు అవమానం జరిగిందని చెప్పి నా బ్రాహ్మణ తమ్ముళ్ళు అందరు కలిసి కొంత ధర్నా చేయబోతే వాళ్ళ మీద మళ్ళీ దాడి జరిగింది. అప్పుడు నేను బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడి నువ్వు అది కరెక్ట్ కాదు, అవమానించడమే కరెక్ట్ అవుతే సినిమా తీయడమే తప్పనుకుంటే ఇంకా నువ్వు దాడి చేయడం తప్పని చెప్పాను. కంచెయ్య లాంటి మేధావి వైశ్యులను అవమానించినట్టుగా ఒక వ్యాసం రాస్తే నేను వైశ్యులకు అండగా నిలబడి వైశ్యుల తరపున మాట్లాడింది ఎంఆర్పిఎస్. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బీసీల పక్షాన ఉన్నా, మహిళలకు అన్యాయం జరిగితే మహిళల పక్షాన ఉన్నా. మీ అందరు తెలుసు, ఇందిరా పార్కులో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మహిళ లేకపోతే మహిళలందరినీ సమీకరించి, అన్ని పార్టీల మహిళలను సమీకరించి 1,50,000-60,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టి మహిళలకు మంత్రివర్గంలో చోటు ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించింది కూడా ఎంఆర్పిఎస్. మాదిగల కోసమే కాదు, సమాజంలో అందరి కోసం పనిచేసింది ఎంఆర్పిఎస్. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ప్రశ్నకు ఎవరు వాటా వాళ్ళకి దక్కాలి. నా జాతి వాటా 10% అయితే నేను 11 కోరా. ఎట్లా తెలుస్తుంది జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా, అంతే కదా. నా జాతి వాటా కంటే 1% నేను తక్కువ వచ్చినా అంగీకరించాలి, ఇది నా అభిప్రాయం. అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేక పార్టీ, అందులో ప్రత్యేకంగా మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీరు పలుమార్లు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే ఒక ఎంపీ ఎన్నికల్లో 3 స్థానాల కూడా ఒక దళితునికి అంటే మాదిగ జాతికి సంబంధించి సీటు ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? దళిత సామాజిక వర్గం మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గం దీని మీద ఎట్లా ఉంటున్నారు, దానికి ఏం సూచన చేయబోతున్నారు మీరు? విషయం ఏంటంటే సమస్యను బట్టి సందర్భాన్ని బట్టి నా ప్రకటనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. సమస్యను బట్టి సందర్భాన్ని బట్టి నా ప్రకటనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. నా ప్రధాన సమస్య ఏంటిది? వర్గీకరణ.